ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. అది ఎవరు? ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి. లేదంటే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. అసలు వృషభ రాశి వారి ఇంటికి ఏ స్త్రీ వచ్చింది? ఆమె ఎందుకు మీ ఇంట్లోనే తిరుగుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. వృషభ రాశి వారికి ఇది ఒక అత్యంత కీలకమైన సమయం అనే చెప్పుకోవాలి. అయితే మీ ఇంటిలో మీ చుట్టూ మీ ఆలోచనలో ఒక మహిళా శక్తి అయితే తిరుగుతుంది అనే చెప్పుకోవాలి. ఆమె ఎవరు? ఎందుకు మీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది? ఆమె ఉద్దేశం మంచిదా లేక అపాయం దాచి ఉన్నదా? ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పబోయే పరిష్కారం మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేయగలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి స్వభావం మరియు ప్రస్తుత గ్రహస్థితి. వృషభ రాశి అంటే స్థిరత్వం, ఆర్థికంగా దృఢంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ. ఈ రాశికి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, సంబంధాల గ్రహం. ప్రస్తుతం శుక్ర ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఒక స్త్రీ ప్రభావం అయితే అధికంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆమె మీ ఇంటిలోనే ప్రత్యక్షంగా అయితే తిరుగుతూ ఉండవచ్చు, లేదా తరచుగా మీ ఇంటికి వచ్చే వ్యక్తి కావచ్చు, లేక మీ కుటుంబంతో దగ్గర సంబంధం కలిసిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ఎవరు? ఈ మహిళ 3 రకాలుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మొదట, బంధువుల్లో ఒకరు. మీ ఇంటిలోనే తరచుగా తిరిగే అత్త, సోదరి, మరదలు లాంటి వ్యక్తి. ఆమెకు మీ జీవితంపై అసూయ ఉండే అవకాశం ఉంటుంది. రెండవది, స్నేహితురాలు లేదా పొరుగువారి మహిళ. బయటకు మంచిగా కనిపిస్తుంది కానీ లోపల మీ ఆర్థిక స్థిరత్వం, కుటుంబ విషయాలపై అయితే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మూడవది, గత సంబంధం. మీరు గతంలో ఉన్న ఒక మహిళ మరలా మీ జీవితంలోకి రావడానికి అయితే ప్రయత్నిస్తుంది అనే చెప్పుకోవాలి. ఆమె మీ ఇంటి చుట్టూనే తిరగటం అనేది ఒక సంకేతం మాత్రమేనైతే గుర్తుంచుకోండి. ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారు ఇది ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఆమె తిరగడానికి కారణాలు: మీ ఆర్థిక స్థిరత్వం తెలుసుకోవటం, కుటుంబ విషయాల్లో విభేదాలు సృష్టించటం, మీపై ఆధారపడే ప్రయత్నం చేయటం, మీ జీవిత భాగస్వామిపై ప్రభావం చూపటం. ప్రస్తుతం చంద్రుడు భావోద్వేగాలను అయితే పెంచుతున్నాడు, అందుకనే చిన్న విషయానికి కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. కనిపించే సంకేతాలు. ఈ సంకేతాలు మీ ఇంటిలోనే ఉంటే జాగ్రత్త. అనవసరంగా తరచుగా మీ ఇంటికి రావటం, కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడటం, మీ ఆర్థిక విషయాలపై ప్రశ్నలు అడగటం, మీపై ఎక్కువ శ్రద్ధ చూపటం. ఇవి సాధారణంగా కనిపించిన వెనుకాల అయితే వేరే ఉద్దేశం ఉండవచ్చు అనే చెప్పాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది? వృషభ రాశి వారు చాలా భావోద్వేగాలతో అయితే స్పందిస్తారు అనే చెప్పుకోవాలి. అయితే మీరు ఈ విషయాల్లో లైట్గా తీసుకోకండి. కుటుంబ కలహాలు పెరుగుతున్నాయా? ఆర్థికంగా నష్టాలు సంభవించవచ్చు. దాంపత్య జీవితం దెబ్బతింటుంది. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. మీరు జీవితాంతం బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. పరిష్కారం: ఇది అత్యంత శక్తివంతమైన భాగం అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇంటిలో దీపం వెలిగించేటప్పుడు శాంతి కోసం ప్రార్థించండి. వ్యక్తిగత విషయాలు బయట వారితో పంచుకోవద్దు. జీవిత భాగస్వామితో స్పష్టంగా అయితే మాట్లాడండి. ఆ మహిళపై అనుమానం ఉన్నా కోపంగా అయితే స్పందించకండి. ప్రశాంతంగా అయితే దూరంగా ఉండండి. అదే మీ జీవితాన్ని అయితే కాపాడుతుందని చెప్పుకోవచ్చు. రహస్య సత్యం: కొన్ని సందర్భాలలో ఆమె నిజంగా మీకు సహాయం చేయడానికే వచ్చిన శుభశక్తి కూడా కావచ్చు. అందుకే తొందరపడి తీర్పు ఇవ్వకండి. ముందు పరిశీలించండి, తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఉద్దేశం ఏమిటి? ఇది సాధారణంగా కాదు, కర్మ సంబంధం అని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ప్రస్తుతం శుక్ర ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. శుక్రుడు అంటే ప్రేమ, సంబంధాలు, ఆకర్షణ అనే చెప్పుకోవాలి. ఈ మహిళ మీ ఇంటిలోనే తిరగటం అంటే యాదృచ్ఛికంగా కాదు, ఇది ఒక కర్మ సంబంధం కూడా కావచ్చు. గత జన్మలో మీతో ఉన్న బంధం ఈ జన్మలో పూర్తి కాలేని ఒక వాగ్దానం, మీ జీవితంలో ఒక పరీక్ష అనే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు శిక్షకులుగా ఉంటారు. వారు మన జీవితాన్ని కుదిపేస్తారు కానీ చివరికి మిమ్మల్ని బలంగా అయితే మార్చేస్తారు అనే చెప్పుకోవాలి. ఆమె చూపే లక్షణాలు: మీరు గమనించవలసిన కొన్ని
సైకలాజికల్ సంకేతాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే మీ ఇంటి విషయాలు బయటకు లీక్ అవ్వటం, మీరు లేని సమయంలో ఎక్కువగా ఇంటిలో ఉండటం, మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యంగా పెంచుకోవటం, మీపై అతిగా శ్రద్ధ చూపటం, ఇవి కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. చంద్రుడు అంటే భావోద్వేగాలు, మాయ, అనుమానం. అందుకనే మీరు చిన్న విషయానికే పెద్దగా అయితే అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక రహస్యాలు. వృషభ రాశి అంటే డబ్బు, ఆస్తి, భూమి. ఆమె మీ ఇంటిలోనే తిరగడానికి ప్రధాన కారణాలు మీ ఆర్థిక స్థిరత్వం, మీ ఆస్తి, మీ కుటుంబ బంధాలు. అయితే కొన్ని సందర్భాలలో ఆమె మీ మీదే ఆధారపడాలని అనుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ సంపాదనలో భాగం కావాలని చూస్తుంది. దాంపత్యంపై ప్రభావం. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆశ అనే చెప్పుకోవాలి. మీ జీవిత భాగస్వామి మరియు ఆ మహిళ మధ్య అయితే అపార్థాలు, గుసగుసలు, అనుమానాలు ఇవి పెరిగి కుటుంబంపై అయితే ప్రభావం చూపుతాయనే చెప్పుకోవాలి. మీరు చేయవలసింది జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. బయట వారు మాటలను నమ్మకండి. మీ ఇంటి గోడల మధ్యలోనే సమస్యలను అయితే పరిష్కరించుకోండి. అప్పుడే ఎటువంటి ఇబ్బంది అయితే లేకుండా మీ కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అయితే సుఖంగా సాగుతుంది అనే చెప్పుకోవాలి. ఆమె నిజంగా శుభశక్తి అయితే కొన్ని సందర్భాలలో ఆమె మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. మీకు ఉద్యోగ సూచన ఇవ్వవచ్చు. మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపరచవచ్చు. మీ జీవితం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. అందుకనే తొందరపడి తీర్పు అయితే ఇవ్వవద్దు అని అయితే చెబుతున్నాము అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఇంటిలో దీపం వెలిగించి పసుపు, కుంకుమ దానం చేయండి. పాలు లేదా తీపి పదార్థం అయితే పెట్టండి. అప్పుడే చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చెడు శక్తులన్నీ కూడా మీ ఇంటి నుండి అయితే దూరం అవుతాయని చెప్పుకోవాలి. ఒక గూఢ హెచ్చరిక కూడా ఉంది అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు, మీరు మౌనంగా ఉంటే మీ బలం, కానీ అదే మీ బలహీనత కూడా అని అయితే గుర్తుంచుకోండి. మీరు సమస్యలు పట్టించుకోకపోతే ఆర్థిక నష్టాలు, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా అయితే పెరిగిపోతాయనే చెప్పుకోవచ్చు. అసలు రహస్యం ఆమె మీ ఇంటిలోనే తిరగడం అది బయటకు కనిపించే విషయం మాత్రమే. అసలు విషయం ఏమిటి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. ఆ మార్పుకు ఆమె ఒక్క కారణం మాత్రమేనైతే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంటిలోనే తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది, అసలు వృషభ రాశి వారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోకపోతే జీవితాంతం ఎందుకు బాధపడవలసి వస్తుంది, ఈ అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.